హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు కూడా బాగున్నారు, సేఫ్గా ఉన్నారు అని అయితే అనుకుంటున్నానండి. ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేస్తుందబ్బా అని అయితే మీకు డౌట్ రావచ్చు కదండి. మేము వచ్చేసి సడన్గా వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలని ప్లాన్ అయితే వేసుకున్నాను. సో మా అక్క వాళ్ళు వస్తున్నారు నన్ను తీసుకొని పోనీకి. సో ఇంకా నేను చకచక అయితే రెడీ అయిపోతాను. యాక్చువల్లీ పోవాలని అనుకోలేదండి. ఇంకా సడన్గా ఇంకా అమ్మ, అక్క, బావ అందరూ కాల్ చేసి రా అని చెప్తున్నారు. అందుకని చెప్పి ఇంకా సరేలే వెళ్దాము, మళ్ళీ ఎప్పుడు వెళ్తానో ఏంటో అని అయితే డిసైడ్ అయిపోయి ఇంకా చకచక అయితే రెడీ అయిపోయి ఇంకా బయలుదేరుతున్నాను అనమాట. ఇంకా అక్క వాళ్ళు అయితే దారిలో అయితే వస్తూ ఉన్నారు. ఫుల్ హడావిడిగా ఉంది. ఇంకా వాషింగ్ మిషన్లో అయితే బట్టలు వేసాను, అవి కూడా మర్తేయలేదు, అవి కూడా ఆరేయలేదన్నమాట. ఇంకా ఇలా అయితే సింపుల్గా ఊరికే ఒక టాప్ వేసుకొని అయితే రెడీ అయిపోయినాను ఫ్రెండ్స్. ఇది హడావిడిగా ఉన్నప్పుడైతే చాలా ఫన్నీగా అనిపిస్తుంది కదా. ఇంకా యాక్చువల్లీ వెళ్ళకూడదు అని అనుకున్నాను. మళ్ళీ వచ్చేసి అక్క వాళ్ళు ఎప్పుడు వస్తారో ఏమో, ఒకసారి వెళ్తే బాగుంటుంది కదా, మళ్ళీ వెళ్ళలేదని ఫీల్ అవ్వడం దేనికి, సరే వెళ్దామని ఇంకా మా ఆయన అయితే అడిగాను. నీ ఇష్టం, వెళ్ళేలాగైతే వెళ్ళు అని చెప్పినాడు. అందుకని చెప్పేసి సరే వెళ్దాంలే, అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా కొన్ని వీడియోలు అయితే తీసుకోవాలి. సో ఆ వీడియోలు కూడా తీసుకున్నాము. సరే వెళ్దాంలే అని అయితే వెళ్తున్నా అనమాట. మనకైతే పెద్దగా మేకప్ రాదు ఫ్రెండ్స్. ఊరికే ఒక లిప్స్టిక్, ఇంకా వచ్చేసి ఒక ఫెయిర్ అండ్ లవ్లీ, ఇంకెప్పుడైనా అకేషన్స్ ఉన్నప్పుడైతే బీబీ క్రీమ్ అయితే యూజ్ చేస్తాను. ఇంకా ఇలా జస్ట్ లిప్స్టిక్ వేసుకొని ఊరికే సింపుల్ మేకప్ అనమాట వేసుకొని ఇంకా చక్క రెడీ అయిపోయి మా అక్క వాళ్ళు వస్తారు, వెళ్దాము. మా పిల్లలు అయితే రెడీ ఎలా అయ్యారో చూపిస్తాను మీకే. పోయింది, రెడీ అయినావా నాన్న? ఎక్కడికి వెళ్తున్నావమ్మా? మా ఖుషి కూడా రెడీ అయిపోయింది. తను వచ్చి నా దగ్గరే ఉండే, నిన్న వచ్చింది. ఇంక ఇప్పుడైతే వెళ్తున్నా. బాయ్ చెప్పు నాన్న. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డింపీ రెడీ అయినావా? హాయ్ చెప్పు. ఇట్లా చూడు. ఇంకా ఇల్లు మొత్తం ఫుల్ గలీజ్ ఉంది ఫ్రెండ్స్. ఏం క్లీన్ చేయలే పాపం మా ఆయన. చూడండి, అన్ని బట్టలన్నీ ఎక్కడంటే అక్కడ వేసేసిన. చూడండి మొత్తం మెస్సీగా ఉంది. ఇంకా చక్క ఇంకా వెళ్ళాలని చెప్పేసి ఇంకా వెళ్తున్నాను అనమాట. రూమ్ కూడా సేమ్ అట్లనే ఉంది. ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసిన ఫ్రెండ్స్. ఇంకా ఈ బట్టలన్నీ ఆరేసేయాలి. స్విచ్ కూడా ఆఫ్ చేయలేదు. చూడండి ఎంత తెలివి ఉందో నాకు. ఇంకా వాషింగ్ మిషన్లో అయితే బట్టలు ఉన్నాయి, ఇవన్నీ తీసేసి ఆరేసి ఇంకైతే బయలుదేరుతాం. జస్ట్ 2 days 1 dayకే కాబట్టి జస్ట్ ఈ బ్యాగ్లో అయితే ప్యాక్ చేసేసుకున్నానండి మొత్తము. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసానండి. ఇంకా హ్యాపీగా చిల్ అయ్యేసి బాగా 11:30 వరకు అయితే హాయిగా పడుకున్నాను. నువ్వు పడుకుంటే మరి బాబుకి ఎవరు తినిపించారో మీకు డౌట్ రావచ్చు కదా. మా అక్క అయితే తినిపించిందండి. మా అక్క దగ్గరే తింటాడు, ఇంకా నా దగ్గర తినడు అనమాట. ఇంకా నేను హ్యాపీగా నిద్రపోయి 11కి అయితే లేసేసి ఇంకా అలాగే కూర్చొని ఉన్నాను. ఇంకా వెళ్ళి బ్రష్ చేసేసుకొని వచ్చానమాట. ఇంకా స్నానం కూడా చేయలేదు. ఇంకా మన అమ్మ వాళ్ళ ఇంటికి అంతే కదండి, ఫుల్ లేజీ అయిపోతాము అలా అనమాట. ఇంకా అందరూ అయితే టిఫిన్ తినేశారు. ఇంకా నేను కూడా తిందామని చెప్పేసి ఇంకా మీతో ఏదో మాట్లాడుతున్నాను. పిల్లలు అరుస్తున్నారని చెప్పేసి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నానండి. ఇంకా అమ్మ వాళ్ళ మన ఇంటికి రాగానే మనకి చాలా ఆనందంగా అనిపిస్తుంది కదా. ఇంకేం బాధలు లేవు, భలే హ్యాపీగా అనిపిస్తుంది. మా ఇంట్లో కూడా అలాగే ఉంటుందిలేండి. ఇంకా పిల్లలు అయితే అలాగే నిద్రపిస్తూ ఉన్నారు. మా బావ మా పాప చూసారా ఎట్లా ఆడుకుంటున్నారు. అంతే కదండి, డాటర్ అండ్ ఫాదర్ రిలేషన్ చాలా బాగుంటుంది కదా. ఇంకా పాప అయితే ఆ ఉయ్యాల పడుకొని ఉంది. హ్యాపీ, డింపుల్, పాప అయితే పడుకున్నారు. ఇంకా అక్క అయితే అలాగా ఊంపుతూ ఉంది వాళ్ళని. చూసారా పడుకున్నట్టు యాక్టింగ్ చేస్తున్నాడు, కానీ పడుకోలేదు. దొంగ డింపుల్ చూడండి ఏం చేస్తున్నాడో. ఏ దొంగ. ఇంకా చిట్టి తల్లి చూసారా నిద్రపోతుందని చూస్తే ఇట్లా చూస్తూ ఉంది. ఏ అంటే చూడు ఎంత క్యూట్గా నవ్వుతూ ఉందో. అసలు నా చిన్ని తల్లి అస్సలు ఏడ్చదండి, చాలా బాగుంటుంది. మా పిల్లలు ఎవ్వరు అంత ఏడిపించరండి. హ్యాపీ చూసినాడా, హ్యాపీ కూడా దొంగ నా కొడుకే. చూడండి ఎట్లా చూస్తున్నాడో పడుకున్నట్టు యాక్టింగ్ చేస్తూ. ఇంకా నేనైతే ఇంకా వెళ్ళేసి ఇంకా టిఫిన్ అయితే వేసుకోవాలి. ఎవ్రీ టైం వచ్చినప్పుడు నాన్ననైతే మిస్ అవుతూనే ఉంటామండి. నాన్న కూడా ఇంకా ఇంటికి వస్తానని అనుకుంటూ ఉన్నాడు. మా నాన్న వచ్చిన తర్వాత మా నాన్నని మీకు చూపిస్తానండి, ఓకేనా? సరే చూసేయండి. ఇంకా అమ్మ అయితే చట్నీ, కారం దోశలు ఇట్లా వేసింది. ఇంకా నేనైతే లేట్గా లేసానని చెప్పేసి ఇంకా అమ్మ ఆఫ్టర్నూన్కి లంచ్ అయితే ప్రిపేర్ చేస్తుందని చెప్పి నేనైతే దోశ వేసుకున్నాను, ఎగ్ దోశ. మా కడపలో అండి ఈ ఎగ్ దోశలు చాలా ఫేమస్. యాక్చువల్లీ నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి రావడానికి కారణం నాటుకోడి అండి. నాకు నాటుకోడి అంటే చాలా ఇష్టం.
నేను నార్మల్ చికెన్ కూడా అంత మంచిగా తినను, సెలెక్టెడ్ పీసెస్ మాత్రమే తింటాను. కానీ నాటుకోడి నా ఫేవరెట్ అనమాట. ఇంకా ఎగ్ దోశలు అయితే వేసేసుకున్నాను. అమ్మ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకుంది. ఇంకా కారం, ఇంకొక ఎగ్ దోశ అయితే వేసుకున్నాను, 2 ఎగ్ దోశ. ఇది వచ్చేసి పల్లి ఇది ఉంటుంది కదా, కోకోనట్ చట్నీ అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా కారం, కోకోనట్ చట్నీ దోశలు అయితే వేసుకొని ఇంక బయటికి వెళ్ళేసి హాయిగా కూర్చొని తిన్నానండి. చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇంక అమ్మ వాళ్ళ ఇంట్లో నాకేం వర్క్ లేదండి, అన్నీ మా అక్కే ఇస్తుంది. ఇంకా కన్నయ్య కూడా ఎప్పుడు అమ్మ దగ్గరే వేయించుకుంటా, హరిత దగ్గరే వేయించుకుంటా అంటాడు, తన దగ్గరే తినిపించుకుంటాడు, తన దగ్గరే స్నానం చేయించుకుంటాడు. ఇంకా నాకేం వర్క్ ఉందండి, ఇంకా అమ్మేమో కుకింగ్ చేస్తుంది, ఇంకేం ప్రాబ్లం లేదు కదా. సో అలా అనమాట. ఇంకా అక్క అయితే బిర్యానీకి అయితే చేస్తుందనమాట. అక్క అయితే దమ్ బిర్యానీ చేసింది, సూపర్ అంటే సూపర్ చేసిందండి. ఇది వచ్చేసి నాటుకోడి, చెప్పాను కదా మై ఫేవరెట్ అని. ఇంకా అమ్మ అయితే అలా ఉడకబెడుతూ ఉందన్నమాట. ఇంకా అక్క అయితే చాలా అంటే చాలా బాగా చేసింది, నాకైతే చాలా బాగా నచ్చిందండి. అక్క అయితే వీడియో తీసి అక్క ఛానల్ అయితే పోస్ట్ చేసింది. అక్క ఛానల్ ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్క ఛానల్ వచ్చేసి హరిత కిషోర్ ఫ్రమ్ బెంగళూరు అనమాట. నేను కింద అయితే తన ఛానల్ లింక్ ఇస్తాను, వెళ్ళి చూడండి. ఫస్ట్ వచ్చేసి మసాలాలన్నీ కలిపేసిందండి, అదే గరం మసాలా, చికెన్ మసాలా అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కలిపేసి ఇంకా పెరుగు వేసి అలా పెట్టిందనమాట. ఇంకా నేను మా అక్క అలాగే వీడియో తీసుకుంటూ ఉన్నాము. ఇంకా నేనేం చెప్తున్నానంటే ఇంకా చాలా వీడియోస్ అయితే తీస్తానని చెప్పాను కానీ బట్ ఏం తీయలేదండి, అనుకుంటాను తీద్దామని, ఇంకా తీయలేదు. ఇంకా అక్క అయితే అట్లా మ్యాగ్నేట్ చేసి పక్కన అయితే పెట్టేసుకుంటుంది. ఇంకా టైం లేదని చెప్పేసి ఒక 20 మినిట్స్ అయితే పక్కన పెట్టేస్తాము. 1 అవర్ పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. ఇది మా ఫ్రిడ్జ్ అండి. చిన్నప్పుడు మాకు డబుల్ డోర్ ఫ్రిడ్జ్ ఉండేది, అది వచ్చేసి కొంచెం పాడైపోయిందని మళ్ళీ ఇదైతే తెచ్చుకున్నాము. చూసారా, మీ ఇంట్లో కూడా ఫ్రిడ్జ్ ఇలాగే ఉంటుందా? ఏంటేంటో పెట్టుకుంటాం కదండి, ఏవి పెట్టుకోవద్దంటే అవే పెట్టుకుంటాము. ఇంకా పచ్చిమిర్చి ఇలా చీలికలుగా చేసి అందులో అయితే యాడ్ చేసుకుంది. నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్, మా అక్క చేసిందని కాదు కానీ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. నేనైతే మార్నింగ్ కూడా అదే మిగిలి ఉంటే నేను మార్నింగ్లో టిఫిన్లో కూడా బిర్యానీనే తిన్నాను, అంత బాగా నచ్చింది. ఇంకా పెరుగు వేసి మ్యాగ్నేట్ చేసి అయితే మా అక్క అయితే పక్కన పెట్టేసింది. మా అక్క ఛానల్లో ఉందండి, మీకు ఒకవేళ దమ్ బిర్యానీ చేయడం రాకపోతే అక్క ఛానల్లో చూసి అయితే చేసుకోండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంది, ట్రస్ట్ మీ ఫ్రెండ్స్. ఇంకా అలాగా కలిపి పక్కన పెట్టేసుకుంది. ఇంకా మా బావ వచ్చి దాన్ని ఇలా బోల్టా కొట్టిచ్చేసాడు. చూసారా ఎంత బాగుందో, సాఫ్ట్గా కుక్ అయింది. మరీ రైస్ ఏమీ మరీ ముద్దలాగా కూడా అయిపోలేదు, బిర్యానీ ఎలా ఉండాలో అలా ఉందన్నమాట. ముక్క కూడా చాలా అంటే చాలా సాఫ్ట్గా కుక్ అయింది. నాకైతే చాలా ఎమ్మి అనిపించుండే, ఫుల్గా ఎంజాయ్ చేసినాం అనుకోండి. నాటుకోడి కర్రీ అండ్ చికెన్ దమ్ బిర్యానీ, ఇంకా అమ్మొచ్చి లివర్ ఫ్రై అయితే వేసింది. ఇది వచ్చేసి నాటుకోడి కర్రీ అనమాట. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఈ నాటుకోళ్ళు చాలా బాగా దొరుకుతాయి కదా. యాక్చువల్లీ మా అవ్వ పెంచుతుందండి కోళ్ళు, అంటే వాళ్ళ ఇంట్లో ఉంటాయి. ఇంకా అవ్వ మేమందరం వచ్చాం కదా అని చెప్పేసి ఇంకా అవ్వ మా కోసం అయితే ఈ నాటుకోడి కర్రీ అయితే పంపించేసింది మామతో. ఇంకా మామ తీసుకొని వచ్చినాడు, ఇంకా అమ్మ వేసింది అనమాట. చాలా ఎమ్మిగా ఉండే, నేనైతే ఫుల్ ఎంజాయ్ చేసిన. అదంటే ఇంట్లో తీసానండి, కిచెన్లో అంత లైటింగ్ లేదు. చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత టేస్టీగా అంటే నాకు చాలా బాగా నచ్చింది. మీరు కూడా బిర్యానీ లవర్సేనా అండి? బిర్యానీ తినకూడదని ఓ శబదాలు తీసిన, కానీ బిర్యానీ చికెన్ తినకుండా ఎవరు ఉండగలుగుతామండి? నేనైతే అస్సలు ఉండలేను. ఇంకా ఫుల్ ఎంజాయ్ చేసిన అనమాట. నాకైతే మా అవ్వనైతే మిస్ అయిన ఫీలింగ్ వచ్చేసింది. మా అవ్వ అంటే నాకు చాలా ఇష్టం, ప్రతి వీడియోలో చెప్తున్నా కదా. మా అవ్వ కూడా వచ్చింటే బాగుండే, బట్ రాలేదు. ఇంకా అక్క బావ కూడా తింటూ ఉన్నారు. తను వచ్చేసి మా బావ అండి, చాలా మంచోళ్ళండి. ఇంకా అలాగా ఇంకా ఫుడ్ అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. ఇంకా పిల్లలకి అయితే అక్క అయితే తినిపించేసింది, ఖుషికి, హ్యాపీకి, డింపుల్కి. అమ్ము అయితే రియల్ పడుకొని నిద్రపోతూ ఉంది, చూసారు కదండి మీరే. ఇంకా బాగా తింటూ ఉండే టైంలో ఇంకా అంతలోపే ఐస్ అని చెప్పేసి వచ్చేసింది. చిన్నప్పుడైతే ఐస్ అనగానే మనకైతే, నేను చిన్నప్పుడు ఏమేమి ఐసులు తిన్నానంటే అది ఉంటుంది కదండి ద్రాక్ష ఐస్, మీకు గుర్తుందండి? దాని లోపల ద్రాక్షలు వేసి ఇస్తారు. ఇంకా మాధురి ఐస్, ఇవి ఎవరైనా తిని ఉంటే కామెంట్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మాధురి ఐస్, ఈ గ్రేప్ ఐస్ తిని ఉంటే ఇంకా అంతలోపు ఐస్లు వచ్చాయని మా పిల్లలు ఇంకా ఉరికిస్తారు. ఇంక ఇక్కడికైతే వచ్చినాము. యాక్చువల్లీ ఈ బండిలో ఈ ఆటోలోనే వాళ్ళ నాన్న వచ్చేవాడు, అతనికి చెయ్యి కూడా లేదండి, అయినా కూడా ఆయన ఆటో డ్రైవ్ చేసుకుంటూ ఐస్ క్రీమ్ అమ్ముకుండేవాడు. ఇప్పుడైతే వాళ్ళ కొడుకేమో అండి ఆయన, ఏమో నాకు కూడా తెలియదు, అలాగే ఉన్నాడు. ఇప్పుడు కూడా ఉన్నాయండి, మీరు ఇప్పుడు కూడా తింటున్నారా వీటిల్ని? మా కొడుకు అయితే ఏం చేశాడంటే మొత్తం ఐస్ క్రీమ్ తిని కింద కప్పు ఉంది కదండి, అమ్మ ఇది వద్దు నాకు, ఇది తినను, ఇది ఆకు అని చెప్తున్నాడు. అసలు తినలేదు ఆ బొంగుని, అది కూడా తింటారా పిచ్చి మొహమ్మడా అని చెప్పినాను. ఇలా అయితే మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఇలా అయితే ఎంజాయ్ చేశానండి.
ఇంకా మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ బొంగులు అంటే నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్, మీకు కూడా ఇష్టమేనా? ఇంకా నేనైతే ఒక బాదం పాలు అయితే తీసేసుకున్నాను. నాకైతే బాదం పాలు చాలా ఇష్టం, చాలా నట్స్ వేసి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఇది వచ్చేసి 20 రూపీస్ అనమాట. ఇంక ఇవన్నీ మా బాబాయ్ కొనిపించేసినాడు. ఇంకా మా ఆయన కూడా వచ్చి ఉంటే బాగుండే అనుకున్నా, బట్ ఏం చేద్దాం, తను డ్యూటీలో ఉన్నాడు, ఇంకా అందుకని చెప్పేసి రాలేకపోయినాడు. హ్యాపీకి చాలా బాగా నచ్చిందంట. ఇంకా కన్నయ్య కూడా తింటున్నాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మీరు నన్ను చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. లవ్ యూ టు ఆల్. బాయ్ ఫ్రెండ్స్.